గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్కి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకొక పెద్ద న్యూస్. ఈ రిజల్ట్ని ఆశిస్తున్న వాళ్ళు ఒకళ్ళైతే ఎవరో రాసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఆశించేది జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అనేదే చాలా ముఖ్యమైన విషయం, అతిపెద్ద విషయం కూడా, అదే అతి సంచలన విషయం కూడా. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మనకు ఒక విషయం బహిర్గతమైంది. అది ఎంత ముఖ్యమైన విషయం అంటే ఈ 2025వ సంవత్సరాన్ని ఒక కొలువుల నామ సంవత్సరంగా మార్చేసేంత సామర్థ్యం ఉంది నిన్న క్యాబినెట్ మీటింగ్కి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం జాబ్ క్యాలెండర్ అనుకుంటున్నాం. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఏ సందర్భంలో జరిగింది? నిన్న అక్కడ ఎమ్మెల్సీలు బీజేపీ గెలుచుకునే సందర్భంలో జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాబినెట్లో వచ్చిన ఇంకో ముఖ్యమైన విషయం స్థానిక ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ని దీనికి ఇప్పుడు ఎవరైతే మూల స్తంభాలో వాళ్ళ కోసం ఆలోచింపజేస్తుందన్నమాట. సో దీనికి మనకు వచ్చింది ఏంటంటే నిన్న క్లియర్గా మనకు కొన్ని విషయాలు బహిర్గతం అయిపోయినాయి. అదేంటి? 10,956 జీపీఓ అంటే ఒకప్పుడు విఆర్ఓ పోస్టులు, గ్రామ పరిపాలన ఆఫీసర్స్. వండర్ఫుల్. 10,000+ పోస్టులు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. 7-8 లక్షల మంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకి వెళ్తారు. నేను ఒకప్పుడు వీడియో కూడా మీకు చేశాను అది. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చేసింది, ఆ పోస్టులు వచ్చేస్తాయి. ఓకే, దీని మీద నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను, చాలా ముఖ్యమైన విషయాలు కూడా మీకు చెప్తాను. తర్వాత గ్రూప్ 1 సుమారు 37 పోస్టులు 36 పోస్టులు నిన్న మనకి ఇంకా క్లారిటీ వచ్చింది. అంతకుముందు 450 అన్నారు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అవి మోస్ట్ ప్రాబబ్లీ అవి ఏంటంటే డిస్టిక్ డీసీలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గ్రూప్ 2 పోస్టులు సుమారు 300 వరకే కొత్తగా వచ్చినాయి. అవునా కదండి? అంటే ఈ 1,500 వరకు గ్రూప్ 2 పోస్టులు ఉండే అవకాశాలు మనకి నిశ్చయం అయిపోతుంది. అర్థమైందండి? తర్వాత అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్టులు బట్టి చూస్తే జాబ్ క్యాలెండర్ అనేది పక్కాగా వస్తుంది. అది కూడా మంచి శుభవార్త ప్రకటిస్తూ ఎక్కువ పోస్టులతో రాబోతుంది అనేది మనకి అర్థమైపోయింది నిన్న. అవునా కదండి? క్యాబినెట్ మీటింగ్ అది, ఇట్స్ నాట్ ఏ సింపుల్ స్టేట్మెంట్లు కాదు కదా అది. దీన్ని బట్టి నిన్న క్యాబినెట్ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఈ విషయం మీద. ఎందుకంటే మనం ఏదైతే జాబ్ క్యాలెండర్ రాబోతుంది, ఏ పోస్టులు వస్తున్నాయో ఈ విఆర్ఓలు ఎక్కువ క్లారిటీ వచ్చింది. అందువల్ల ఏంటంటే విఆర్ఓ పోస్టులు అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఒకటి చెప్తున్నా కదండి, ఒకప్పుడు జగన్ గారు 1,50,000 పోస్టులు అవి తీసేటప్పుడు సచివాలయ పోస్టులు వెంటనే ఇక్కడ ఏపీ అంతా క్లియర్గా వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేను ఏ జాబ్ అనడం లేదు. సెంట్రల్ లైబ్రరీలో 5 రూపాయలు మీల్ చేసేవాళ్ళు వీళ్ళందరూ క్లియర్గా ఇక్కడికి వెళ్ళిపోతారండి, వాళ్ళందరికీ పోస్టులు వస్తాయి. సో ఈ పోస్టులు రావడం అనేది ఇంపార్టెంట్. అవి ఏ పోస్టులు అనేది ఒక్కో సందర్భంలో ముందు జాబ్ ఉందా లేదా, యుక్త వయసు వచ్చేటప్పుడు జాబ్ ఉందా లేదా. సో ఈ విధంగా చూస్తే ఈ కొలువుల నామ సంవత్సరం అని నేను పిలవడానికి కారణం అది ఈ పోస్టా ఆ పోస్ట్ అనేది కాదు. ముఖ్యంగా 5-6 సంవత్సరాల కొద్ది దశాబ్ద కాలంగా అశోక్ నగర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ జాబులు కావాలి. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3 ఇప్పుడు రిజల్ట్ వచ్చినా కానీ వచ్చే జాబులు ఎంతమందికి? అందువల్ల ఇది. తర్వాత అదేవిధంగా డిఎస్సీలు ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల ఈ 2025వ సంవత్సరం అనేది మీకు చాలా ముఖ్యమైన విషయం. అసలు ఎక్కడ అశ్రద్ధొద్దు. మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, రిజల్ట్ కోసం ఆశించకండి, ప్రిపరేషన్ సాగిస్తూనే ఉండాలి. మీరు ఇంకోటి ఏంటంటే నేను చెప్తాను మీకు అశోక్ నగర్ ఫైల్స్ వాటిలో కూడా చెప్తాను, వీటన్నిటికీ జాబులు అప్లై చేయాలి, అన్నీ కలిసి ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ. అంతేకాని నేను ఇదే చదువుతాను, గ్రూప్ 2 చదువుతాను, గ్రూప్ 1 చదువుతాను, నేను అప్పుడు చెప్తే వినలేదు. తర్వాత చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు, సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్పోన్ అవగానే 1 రాయలేకపోయాం సార్. రెండు కలిసి రాసిన వాళ్ళు ఈరోజు రెండిట్లో ఆశిస్తున్నారు. గ్రూప్ 3 కూడా స్కోర్ వచ్చింది. సో ఎప్పుడు 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు అనే సామెతను అన్నిటికీ అలా పెట్టేకండి, అప్లై చేయకండి. అన్ని సందర్భాల్లో కుదరదు అది. ఇవన్నీ ఒకటే కదా సిలబస్. కాబట్టి ఇక్కడ ఏమన్నా 2 పడవలు 4 పడవలు కాదు, ఒకటే పడవ మీదకు ఆలోచిస్తున్నారు మీరు. నేను చెబితే వినలేదు. సో ఇవన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంకా రేపు ఈరోజు వచ్చే వీడియోలో ప్రకటిస్తాను. వీటన్నిటికీ వండర్ఫుల్ గైడెన్స్ మీకు ఉండబోతుంది. పేదవాళ్ళు ఎక్కడున్న వాళ్ళగా అక్కడ ఉండబోతుంది. సో ఈ ఉద్యోగనామ సంవత్సరం 2025 మీకు ఉద్యోగార్థులు ఆశిస్తారని ఆశిస్తున్నాను.